అండ్ అలాగే ఫ్రంట్ కూడా 50 MP తో AI కెమెరా వస్తుంది మేడం. కింద పడినా సరే మీకు బ్రేకేజ్ అనేది ఉండదు మేడం. మొబైల్ ఏమైనా డామేజ్ అయింది అనుకోండి, మరి రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? ఆ మంత్ కి ఎంతైతే పర్సెంటేజ్ ఉందో ఆ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది మేడం. వాటిలో ఈ బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీ అనేది ఇందులోనే లేదు మేడం. మొబైల్ తో పాటు ఇంకా వీటిలో ఏమైనా యాక్సెసరీస్ ఇస్తున్నారండి? అవును మేడం, ఇప్పుడు అలా కాకుండా దీనిలోనే తీసుకొచ్చాను. హాయ్ అండి అందరికి, అందరూ బాగున్నారా? ఈ రోజు నేను బిగ్సీ మొబైల్ దగ్గర అయితే ఉన్నానండి. ఈ రోజు ఇక్కడ 20,000 బడ్జెట్ లోపల ఏ మొబైల్స్ ఉన్నాయి, వాటి ఫ్యూచర్స్ ఏంటో అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ కొట్టేయండి నా ఛానల్ కి. వీళ్ళ దగ్గర చాలా మొబైల్స్, చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మనం ఒక 20,000 బడ్జెట్ లోపు ఏ ఫోన్స్ ఉన్నాయి, అలాగే వాటి ఫ్యూచర్స్ ఏంటంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్, చెప్పండి మేడం, మీ దగ్గర 28,000 బడ్జెట్ లోపల మొబైల్స్ ఏమి ఉన్నాయి కొంచెం చూపించరా? ఓకే మ్యామ్. ఇప్పుడు వివో Y31 Pro వచ్చి ఇది 19,000 పడుతుంది మేడం. ఇదే మేడం. దీని మొబైల్ వచ్చేసి ఈ టైప్ వస్తుంది మేడం. ఈ టైప్ వస్తుంది మేడం. ఓకే. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో రన్ అవుతుంది మేడం. అండ్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6500 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది మేడం. 45 watts ఫాస్ట్ చార్జర్ వస్తుంది మేడం. అండ్ అలాగే బ్యాక్ క్యామ్ వచ్చి మనకి 50 MP క్యామ్ వస్తుంది మేడం. ఫ్రంట్ వచ్చేసి 13 MP వస్తుందండి. అండ్ అలాగే మొబైల్ కూడా మనకి మల్టీగ్రేడ్, అంటే చుట్టూరు బాడీ అనేది ఉంటుంది చూడండి మేడం. ఇది కింద పడినా సరే అది త్వరగా బ్రేక్ అవ్వదు మేడం. ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ ప్రాసెసర్ వస్తుంది మేడం. 7300 బ్యాటరీ అది ప్రాసెసర్ మేడం. ఇది దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 19,000 పడుతుంది మేడం. 19,000. అవును. ఓకే. ఇదిగోండి 19,000 లోపల, అంటే 20,000 బడ్జెట్ లోపలే మనకి మొబైల్ అయితే వస్తుంది మేడం. ఈ మొబైల్ ఓకే, ఇంకో మొబైల్ ఏమన్నా మరి? మేడం ఒప్పోలో వచ్చేసి మనకి ఈ మొబైల్ ఒకటి వస్తుంది మేడం. ఇది A5 Pro మేడం. ఇది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ మేడం. దీని మొబైల్ డెమో వచ్చేసి ఇలా వస్తుంది మేడం. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మేడం. దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం, IP69 వాటర్ ప్రూఫ్ మేడం. అంటే మీరు మొబైల్ వాటర్ లో పెట్టి యూజ్ చేసినా సరే ఏమవుతుంది మేడం. అండ్ అలాగే మొబైల్ వాటర్ లో పెట్టి కెమెరా ఫోటోస్ కూడా తీసుకోవచ్చు మేడం. 20,000 లోపలే మనకి వాటర్ లో పడిపోయినా సరే మొబైల్ కి ఏమి అవ్వదు. అవును మేడం. అండ్ అలాగే 360 degrees ఆల్మౌండ్ బాడీ మేడం. అంటే కింద పడినా సరే మీకు బ్రేకేజ్ అనేది ఉండదు మేడం. కావాలన్నా మనం విసురుతాం మేడం నార్మల్ గా. అవునవును. ఆ టైప్ కాకుండా చిన్న మొబైల్ అలా కింద పడితేనే డామేజ్ అయిపోతుంది. అవును మేడం. అండ్ అలాగే దీని బ్యాటరీ వచ్చి 5800 mAh బ్యాటరీ వస్తుంది మేడం. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మేడం. ఇప్పుడు ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మేడం, ఇప్పుడు ఏజెన్సీ సైడ్ నెట్వర్క్ ఉండదు కదా మేడం, మనకి నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. దీంట్లో ఏంటంటే 200% వరకు నెట్వర్క్ బూస్ట్ ఉంటుంది మేడం. దీని చుట్టూరు ఉండే బాడీకి నెట్వర్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది మేడం. దాని వల్ల మీకు నెట్వర్క్ కూడా చూపిస్తుంది మేడం అందులో. చూస్తున్నారు కదండి, 19,000 అంటే ఇది 20,000 బిలోనే ఇంకొక మొబైల్ కూడా చూపించారు. ఒప్పో A5 Pro అన్నమాట. ఇది కింద పడినా తొందరగా బ్రేకేజ్ అవ్వదు. అలాగే మనం వాటర్ లో పెట్టి కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చంట. 20,000 బడ్జెట్ లోపల చాలా బాగుంది కదా. ఈ రెండు మొబైల్స్ బాగున్నాయి అని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించిందండి నాకు కామెంట్ లో తెలియజేయండి. మొబైల్ తో పాటు ఇంకా వీటిలో ఏమైనా యాక్సెసరీస్ ఇస్తున్నారండి? అందులో చార్జర్ పౌచ్ దాంట్లో కలిపి వచ్చేస్తుంది మేడం. ఓకే మేడం, ఇవి కాకుండా ఇంకా ఫోన్లు ఏమైనా ఉన్నాయి 20,000 బడ్జెట్ లోపల? ఉన్నాయి మేడం. రెడ్మీలో ఇంకొక మోడల్ ఉంది మేడం, అది కూడా చూపిస్తానండి. ఇందులో ఇంకొక మొబైల్, ఇది రెడ్మీ వస్తుంది మేడం. దీని ప్రైస్ ఎంత? ఇది 15,000 పడుతుంది. ఓకే. దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం 7000 mAh బ్యాటరీ వస్తుంది మేడం. మనకి ఇందులో వాట్స్ వచ్చేసి 33 watts వస్తుంది మేడం. అండ్ అలాగే ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 3 తో రన్ అవుతుంది మేడం మొబైల్. అది కాకుండా IP64 రేటింగ్ మేడం. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మేడం. వర్షం చింతలు పడినా మనం చేతితో ముట్టును ఆపరేట్ చేసినా ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే బ్యాక్ క్యామ్ వచ్చేసి మీకు దీనికి 50 MP క్యామ్ వస్తుంది మేడం. మీకు బ్యాక్ సైడ్ కూడా 2 కెమెరాస్ వస్తాయండి. మొబైల్ చూడడానికి లుకింగ్ ఇలా వస్తుంది. ఓకే, ఇవ్వండి. మొబైల్ అయితే లుకింగ్ ఇలా ఉంటుంది, చూసారు కదా, వైట్ మొబైల్. దీంట్లో స్టోరేజ్ ఏమేమి ఉన్నాయండి? ఇందులో 4/122 వేరియంట్స్ ఉంటాయి మేడం. అదేంటంటే ఒకటి 4/128 ఉంటుందండి, ఇంకొకటి 6/128 మేడం. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మొబైల్ అయితే 6/128 మేడం. దీన్ని స్టోరేజ్ ఎక్స్టెండ్, ర్యామ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మేడం. 6+6 అంటే మనకి 12GB ర్యామ్ తో మీ మొబైల్ అనేది రన్ అవుతుంది. ఇది మొబైల్ తో పాటు ఇంకా వీటి యాక్సెసరీ ఏమి ఇస్తారు? దీంట్లో చార్జర్ వస్తుంది మేడం. చార్జర్ పౌచ్ కూడా వస్తుంది. అండ్ అలాగే దీంట్లో స్పెషల్
గా ఉన్నది ఏంటంటే మేడం 7000 mAh బ్యాటరీ. ఇప్పటి వరకు మిగిలిన వాటిలో ఈ బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీ అనేది ఇందులోనే లేదు మేడం. ప్రజెంట్ స్టార్టింగ్ లో ఇదే దించారు మేడం. మీ స్టోర్ లో ఈ మొబైల్స్ కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా వచ్చే మొబైల్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒప్పోలో A6X అనేది కొత్తగా వచ్చింది మేడం. ఓకే, ఇదిగోండి మొబైల్. దీనికైతే డెమో కూడా అవైలబుల్ గా ఉంది. చూడండి, ఇది మనకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుందండి. అండ్ అలాగే 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ వస్తుందండి. దాంతో పాటు 120Hz అల్ట్రా, అంటే మీకు స్క్రీన్ బ్రైట్నెస్ ఉంది కదండి, ఈ స్క్రీన్ బ్రైట్నెస్ అనేది 120Hz వరకు డిస్ప్లే వస్తుంది మేడం. అది కాకుండా AI 2.0 ఎడిషనల్ కూడా ఉంది మేడం. అంటే మనం ఫొటోస్ తీసుకుని వెనకాల వాళ్ళని బ్లర్ చేసుకుంటాం కదా, ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఈ చూసిన మొబైల్స్ కాదు మేడం, ఇంకా మన దగ్గర ఆ ప్రైస్ లో ఉన్న మొబైల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపించేస్తాం మేడం. చూపించండి. ఇది ఒప్పో మేడం. దీని మొబైల్ ఒప్పో A5 మేడం. A5. ఓకే మేడం, దీని ఫీచర్స్ ఏంటండి? ఇది వచ్చేసి మనకి 8GB ర్యామ్ వస్తుంది మేడం, 128GB స్టోరేజ్ వస్తుందండి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి సేమ్ 65 IP65 వాటర్ రెసిస్టెన్స్ వస్తుందండి. మొబైల్ డ్యామేజ్ ప్రూఫ్ కూడా వస్తుంది మేడం. అండ్ అలాగే 6000 mAh బ్యాటరీ వస్తుందండి, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మేడం. దీనికి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి మేడం. ఒకటి 50 MP వస్తుందండి, ఇంకొకటి 2 MP వస్తుంది మేడం. మీకు మొబైల్ లుకింగ్ చూడడానికి ఇలా వస్తుంది మేడం. ఇందులో మనకి కలర్స్ కూడా 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం. ఒకటి గ్రీన్ ఉంటుంది మేడం, గ్రీన్ ఒకటి, వైట్ ఒకటి మేడం. ఇది వచ్చేసి Redmi 15C మేడం. ఇది మనకి ఇలా వస్తుంది మేడం. దీంట్లో కూడా మనకి అవైలబుల్ 6GB ర్యామ్ మేడం, 128GB స్టోరేజ్ మేడం. కలర్ లుకింగ్ ఇలా వస్తుంది మేడం. ఇందులో కలర్స్ వచ్చేసి పర్పుల్ ఒకటి వస్తుంది మేడం, ఇంకొకటి బ్లూ ఒకటి వస్తుంది. 2 కలర్స్. దీంట్లో 6000 mAh బ్యాటరీ వస్తుందండి, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుందండి మనకి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా 50 MP కెమెరాస్ రన్ అవుతుంది మేడం. మనకి దీనికి సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే IP64 వాటర్ రెసిస్టెన్స్ మేడం. నేను మొబైల్ ఇది వీటితో పాటు యాక్సెసరీస్ ఇంకే ఉంటాయి? దాంట్లో అయితే మీకు పౌచ్ సేమ్ ఇందాక చెప్పాను కదా మేడం, సేమ్ ఇందులో కూడా సేమ్ అంతే మేడం. పౌచ్ చార్జర్ వస్తుంది. ఓకే, దీని తర్వాత మనకు వచ్చి రియల్మీలో 15X వస్తుంది మేడం. ఓకే, ఈ మొబైల్ మనకి లుకింగ్ ఎలా వస్తుందండి. దీని ఫీచర్స్ ఏంటంటే 8GB ర్యామ్ వస్తుందండి, 128GB స్టోరేజ్ వస్తుంది మేడం. 7000 mAh బ్యాటరీ వస్తుందండి. అండ్ అలాగే దీని కెమెరా వచ్చేసి సోనీ లెన్స్ తో వస్తుంది మేడం. 50 MP క్యామ్ వస్తుంది మేడం బ్యాక్ సైడ్. అండ్ అలాగే ఫ్రంట్ కూడా 50 MP తో AI కెమెరా వస్తుంది మేడం. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఇందులో కూడా వర్క్ అవుతుంది మేడం. ఇది IP69 వాటర్ రెసిస్టెన్స్ మేడం. మొబైల్ ఎలా వస్తుంది మేడం. దీంట్లో కలర్స్ అవైలబుల్, ఇది కాకుండా దాంట్లో 3 కలర్స్ అవైలబుల్. అవును మేడం, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది మేడం, సేమ్ కలర్ ఒకటి ఉందండి, ఇంకొకటి వైట్ ఒకటి వస్తుంది. ఓకే, దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయంటండి. ఇదిగోండి, దీంట్లో రియల్మీలోనే మనకి 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి రెడ్, ఫస్ట్ ఈ కలర్ చూపించారు కదా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇవ్వండి ఈ కలర్. 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి వివోలో Y39, Y31 మేడం. దీనికి వచ్చేసి మీకు డెమో ఇలా వస్తుందండి. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. గ్రీన్ కలర్ ఒకటి మేడం, అండ్ అలాగే రెడ్ కలర్ ఒకటి. ఇందులో ఫీచర్స్ వచ్చేసి 6500 mAh బ్యాటరీ వస్తుందండి, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుందండి. అండ్ అలాగే IP68 69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది మేడం. డ్యూయల్ దీనికి ఏంటంటే మనం 400 వరకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ముందు వచ్చిన మొబైల్స్ కి 300 వరకు ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మొబైల్ కి 400 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మేడం వాల్యూమ్. దీని తర్వాత ఇంకొక మొబైల్ వచ్చి ఇది ఆన్లైన్ పీస్ మేడం. ఏంటంటే కస్టమర్స్ వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి ఇవి కూడా తీసుకొచ్చారు మేడం. ఇందులో ఏంటంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుందండి, 6500 mAh బ్యాటరీతో రన్ వస్తుంది మేడం. అండ్ అలాగే డైమెన్సిటీ ప్రాసెసర్ తో రన్ అవుతుందండి, 50 MP ప్యాక్ క్యామ్ వస్తుంది మేడం. దీని ప్రెసెంట్ డెమో మీ దగ్గర లేదు? అవును, కస్టమర్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే మేడం, ఫర్ సపోజ్ ఇది మొబైల్ నేను తీసుకున్నాను, ఒక 2 months లోనే అనుకోకుండా చేసి మొబైల్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, మరి రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది మేడం. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి మొబైల్ కి ప్రొటెక్షన్ ప్లాన్ అనేది యాడ్ అవుతుంది మేడం. అంటే మీ మొబైల్ 2 years లో ఎనీ డ్యామేజ్ మేడం, కింద పడి 2 పీసులు అయిపోయినా, వాటర్ లో పడి డెడ్ అయినా, ఎటువంటి డ్యామేజ్ అయినా సరే మన దగ్గర సర్వీసింగ్ అనేది ఉంటుంది మేడం. అదేంటంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది మేడం, చెప్పండి. మొబైల్ ప్రైస్ బట్టి ఉంటుంది మేడం దానికి. అండ్ అలాగే అదేంటంటే మీకు దానికి ఎగ్జాంపుల్ గా మీకు మొబైల్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మొబైల్ జాగ్రత్త పడిపోయింది మేడం, ఈ పొజిషన్ లో అయిపోయింది. ఇప్పుడు నార్మల్ గా అయితే సర్వీస్ సెంటర్ పట్టుకెళ్తే దీనికి ఏమన్నా ఇస్తాడు మేడం? ఏం రాదండి. సో దీనికి ఏంటంటే ఇలా అయిపోయిన మొబైల్ కి మనం మీకు 2 months అనేసి అన్నారు కదా, ఆ మంత్స్ కి ఎంతైతే పర్సెంటేజ్ ఉందో ఆ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది మేడం. ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. అది ఉన్న ఫోన్స్ కన్నిటికి ఆప్షన్ అవైలబుల్ గా ఉందన్నమాట. అవును, ఈ మొబైల్స్ మీద స్పెషల్ ఆఫర్ ఏమైనా ఉన్నదా స్టోర్ లోనే? ఇప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉందండి మేడం, దానికి అప్ టు 10% వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది మేడం. ఓకే, క్యాష్ ఆర్
క్రెడిట్ కార్డ్ ఏదైనా ఓకే మేడం. ఏదైనా ఓకే. మరి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా మరి వీటికి? ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం. మీకు ఇప్పుడు ఏంటంటే కొత్తగా 0 డౌన్ పేమెంట్ కూడా చేస్తున్నారు మేడం. అంటే మీరు స్టార్టింగ్ అమౌంట్ ఎక్కువ పే చేయలేకుండా తక్కువ అమౌంట్ పే చేసుకుని మొబైల్ అనేది తీసుకోవచ్చు మేడం. ఈఎంఐ తీసుకుంటే ఒక 3-4 ఈఎంఐ ఫస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది. అవును మేడం, ఇప్పుడు అలా కాకుండా 0లోనే తీసుకోవచ్చు మేడం మీకు amount. చూసారు కదా 20,000 రూపాయల బడ్జెట్ లోపల మొబైల్స్ ని. వీటిలో మీకు ఏ మొబైల్ తాలూకా పూర్తి డీటెయిల్స్ తో సపరేట్ గా వీడియో కావాలంటే నాకు తెలియచేయండి. ఇంకా ఇందులో ఏ మొబైల్ నచ్చిందో కామెంట్ లో తెలియచేయడం అయితే మర్చిపోకండి.